కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కూచి కూచి చిన్న కూచి పడ కూచి కూచి యేసయ్య కూచి
మీరే పాడాలి. యాక్షన్ వచ్చేసిందా? కొందరేమో ఇకనాలి, కొందరేమో కొందరేమో నన్ను వచ్చేసిందా? నేను చూడ యేసయ్య రుచిని, నేను ప్రేమించిన దేవునికి చెవి. ఇట్లా ఓకే, రెడీ? 1 2 3 4.
ఆత్మతో పూజిస్తాను, దేవుని స్తుతిస్తాను, నిండు ఆత్మతో పూజిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను
కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను. నాన్న కూచిలా నాన్న గౌరవిస్తాను. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను. నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక, కానీ నేను దేవుని కూచి గనుక దేవుని కీర్తిస్తాను, నిండు మనసుతో ప్రేమిస్తాను. దేవుని కీర్తిస్తాను, నిండు మనసుతో ప్రేమిస్తాను. అమ్మ కూచిలా అమ్మకు అని చెప్పారు. అమ్మ కూచిలా అమ్మకు అన్నీ చెప్తాను. నాన్న కూచిలా నాన్నకు సాయం చేస్తాను. అమ్మ కూచి. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని. నన్ను ప్రేమించే దేవుని కూచిని. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను. నాన్న కూచిలా నాన్నకు గౌరవిస్తాను. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను. నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి కనుక, కానీ నేను దేవుని కూచి కనుక దేవుని కీర్తిస్తాను, నిండు మనసుతో ప్రేమిస్తాను. దేవుని కీర్తిస్తాను, నిండు మనసుతో ప్రేమిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు. కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. అమ్మ కూచిలా అమ్మకు అన్నీ చెప్తాను. నాన్న కూచిలా నాన్నకు సాయం చేస్తాను. అమ్మ కూచిలా అమ్మకు అన్నీ చెప్తాను. నాన్న కూచిలా నాన్నకు సహాయం చేస్తాను. కానీ నేను దేవుని కూచిని కనుక, కానీ నేను దేవుని కూచి కనుక దేవుని స్తుతిస్తాను, నిండు ఆత్మతో పూజిస్తాను. దేవుని స్తుతిస్తాను, నిండు ఆత్మతో పూజిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కూచి కూచి చిన్న కూచి,
కొందరేమో నన్ను నాన్న బుజ్జి అంటారు, కొందరేమో నన్ను అమ్మ బుజ్జి అంటారు, కొందరేమో నన్ను నాన్న బుజ్జి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూర్చిని, నాకు తెలిసి నేను యేసయ్య కూర్చిని, నన్ను ప్రేమించే దేవుని కూర్చిని, నన్ను ప్రేమించే దేవుని కూర్చిని. కుచి కుచి చిన్న కుచి, కుచి కుచి యేసయ్య కుచి, కుచి కుచి చిన్న కుచి, కుచి కుచి యేసయ్య కుచి. అమ్మ కుచిలా అమ్మ మాట వింటాను, నాన్న కుచిలా నాన్ను గర్విస్తాను. అమ్మ కుచిలా అమ్మ మాట వింటాను, నాన్న కుచిలా నాన్నను గౌరవిస్తాను. కొందరేమో నన్ను అమ్మ బుజ్జి అంటారు, కొందరేమో నన్ను నాన్న బుజ్జి అంటారు. అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్యకు కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. నాకు తెలిసి నేను యేసయ్యకు కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కుచి కుచి చిన్న కుచి, కుచి కుచి యేసయ్య కుచి, కుచి కుచి చిన్న కుచి. చిన్న కుచి, కుచి కుచి యేసయ్య కుచి.
కొందరేమో అమ్మ ఖుషి అంటారు కొందరు నాన్న కూర్చి అంటారు కొందరేమో చెప్పు. నేను పెట్టుకుంటాను నేను పెట్టుకుంటాను You live it. అమ్మ కూర్చి నేను కూచి 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 ఏసయ్య కూచి 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 చిన్న కూచి 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 ఏసయ్య కూచి అమ్మ కూచిలు అమ్మ కూచి వింటాను నాన్న కూచిలా నాన్న గౌరవిస్తాను కానీ నేను అమ్మ కూచి వింటాను నాన్న కూచి నాన్న గౌరవిస్తాను ఎడని కూచి Very good. చెప్పమ్మా. వెరీ Very good. హ్యాపీగా ఉన్నారా? మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము కూడా మీలాగే సండే స్కూల్ పాట నేర్చుకున్నాం. మనందరూ ఎవరు కూర్చులాగా ఉండాలి? అమ్మ కూర్చి నాన్న కూర్చులాగా ఉంటాం, కానీ ఏసై కూర్చులాగా దేవుడి కూర్చులాగా ఉండాలని నేర్చుకున్నాం. సరే, అలాగే ఈరోజు మీకు దేవుడి కూర్చిలాగా ఏసై కూర్చులాగా ఉండి వాళ్ళ దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళినటువంటి నలుగురు స్నేహితుల గురించి చెప్తాను మీకు. వింటారా? వినడానికి సిద్ధమేనా? రెడీ? ఆర్ యూ రెడీ? సరే, వెరీ గుడ్. ఈ కథ బైబిల్లో స్టోరీ మీతో నేను పంచుకుంటాను. బైబిల్లో ఈ స్టోరీ ఉంది. ఆ బుక్ పేరేంటి? దానియేలు. ఆ పుస్తకం పేరు దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో నేను చెప్పేటువంటి స్టోరీ అంతా ఉంది. సరే, మీరు ఇంటికి వెళ్ళాక ఆ అధ్యాయం అంతా చదివి నేను చెప్పిన విషయాలు అలా ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవాలి. ఓకేనా? సరే, దేవుడు తనకు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. మనందరినీ చేసిన ఎవరు? పైన ఆకాశాన్ని, కిందన్న భూమిని, ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త పర్వతాలు, నదులు, ఇవే కాకుండా మనుషులందరినీ మనందరిని ఎవరు చేశారు? లక్కీ మనల్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు ఈ మానవులందరినీ కూడా సృష్టించాడు. అయితే మొదటి మనిషి ఎవరు? ఆదాము. మొదటి స్త్రీ ఎవరు? ఆదాము. వాళ్ళే మనకు మొట్టమొదటి తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు? పాపం చేశారు. కాబట్టి వాళ్ళ నుంచి ప్రజలందరికీ ఏమొచ్చింది? పాపం వచ్చింది. అయితే ఈ ప్రజలందరి పాపాన్ని పరిహరించడానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగా ఒక జాతిని ఏర్పరచుకున్నాడు. ఆ జాతికి మూల పురుషుడు ఎవరు? అబ్రహాం. ఆయన కుమారుడు ఇస్సాకుకి వచ్చినటువంటి ఇద్దరు కుమారులు ఏ కుమారుని ఎంచుకున్నాడు దేవుడు? యాకోబు. ఏశావు, యాకోబు. ఈ ఇద్దరు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబుని మళ్ళా దేవుడు ఒక పేరు మార్చాడు ఆయనకి ఒక రోజు రాత్రి. ఇస్రాయేల్ నుంచి 12 గోత్రాల నుంచి ఇస్రాయేల్ ప్రజలు వచ్చారు. వాళ్ళకి దేవుని వాక్యం ఇచ్చాడు. వాళ్ళ ఐగుప్తు బానిసత్వంలో ఉండి అక్కడి నుంచి విడిపించి మోషే ద్వారా వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాని ప్రకారం వాళ్ళు జీవిస్తే దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు హెచ్చరించాడు. ప్రవర్తన పంపించి హెచ్చరించాడు. మీరు మాట వింటే నేను మిమ్మల్ని దీవిస్తాను, బ్లెస్ చేస్తాను.
లేదంటే మీరు శాపానికి గురవుతారు, గురవుతారు అని చెప్పి దేవుడు పంపించాడు, ప్రవక్తను పంపించాడు. ప్రవక్తన మాట కూడా విన్నా. అయితే ఇస్రాయేల్ ప్రజలు ఉండేటువంటి ఆ పట్టణం పేరు ఏంటంటే, మొత్తం ఇస్రాయేల్ దేశంలో ఆ పట్టణం, ఆ రాజధాని పేరు ఏంటంటే యెరూషలేం. ఏంటది? యెరూషలేం. యెరూషలేంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు దేవుడి మాట విన్నా. అక్కడి నుంచి వినాలి. యెరూషలేంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఒక చక్రవర్తిని పంపించాడు. ఆ చక్రవర్తి పేరు నెబుకద్నెజరు. ఏం పేరు? నెబుకద్నెజరు. ఆయన రాజ్యం పేరు బబులోను రాజ్యం. ఏ రాజ్యం? బబులోను రాజ్యం. బబులోను రాజ్యం నుంచి ఆ చక్రవర్తి వచ్చాడు నెబుకద్నెజరు. ఆయన వచ్చి అక్కడ యెరూషలేం నగరాన్ని అంతా కూడా, అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా, బాగా బలంగా ఉన్న వాళ్ళని, రాజ కుటుంబానికి చెందిన వాళ్ళని, వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే ఆయన సొంత దేశానికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇశ్రాయేల్ ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? యూదా ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు? బబులోనికి తీసుకెళ్ళాడు. ఆ నగరాన్ని ఏం చేశాడు? కాల్ చేశాడు. లకి చక్రి ఏ నగరాన్ని కాల్ చేశాడు? యెరూషలేం నగరాన్ని. ఎవరు? ఏ రాజు? బబులోను రాజు. ఆ రాజు పేరు ఏంటి? నెబుకద్నెజరు. అలా వాళ్ళ సొంత దేశం నుంచి వేరే దేశానికి చెరకెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? దేవుని మాట వాళ్ళు వినల, అవిధేయత చూపించారు. అవిధేయత ప్రతిఫలం ఏంటి? వాళ్ళ సొంత దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రాజు వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. అబ్బా ఎక్కడ తీసుకెళ్ళాడు? బబులోనికి తీసుకెళ్ళాడు. చూడండి, ఆ నగరాన్ని తగలబెట్టేశాడు, యెరూషలేం నగరాన్ని. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, దేవుని ప్రజలే వాళ్ళు, కానీ దేవుని ప్రజలైనా ఎవరి మాట వినాలి? వాళ్ళు దేవుని మాట వింటే వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంటారు. దేవుని మాట వినలేదు కాబట్టి, అవిధేయత చూపించారు కాబట్టి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళిపోయారు. కాబట్టి అవిధేయత అనేది ఏం చేస్తుంది? మనకు కష్టాలు తెస్తుంది. విధేయత అనేది, దేవునికి చూపించే విధేయత మనకి ఏమిస్తుంది? దీవెనిస్తుంది. ఏమిస్తుంది? దీవెనిస్తుంది. అంటే దేవునికి ఒబే అయితే, దేవుని మాటను మనం ఒబే చూపిస్తే, విధేయత చూపిస్తే, అంటే ఆ మాటల ప్రకారం జీవిస్తే మనం మన దేశంలో హాయిగా జీవిస్తాం. దేవుని మాటను మనం విధేయత చూపించలేదనుకో, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? వీళ్ళని కష్టాలు పాలైపోతాం. ఆ రోజు వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన బబులోనికి తీసుకెళ్ళాడు. అలా వెళ్ళిపోయినటువంటి ఆ బబులోనికి వెళ్ళినటువంటి ఆ యోధా ప్రజల్లో ఎవరెవరు ఉన్నారు? రాజు కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి మీరు తీసుకొచ్చినటువంటి ఆ యోధా ప్రజల్లో బబులోనికి వచ్చారు కదా, ఆ యోధా ప్రజల్లో బాగా బలమైన వాళ్ళు, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని, రాజు కుటుంబానికి చెందినటువంటి కొందరిని నా నగరకి, రాజధానికి తీసుకురండి. బబులోను రాజనగరంలో వాళ్ళు పనిచేయాలి, వాళ్ళని ఎంపిక చేయమని చెప్పారు. ఏం చెప్పారు? ఎంపిక చేయమని. అలా చెప్పినప్పుడు ఆ యోధా ప్రజల్లో వచ్చి ఆ రాజు కుటుంబానికి చెందినటువంటి 4 స్నేహితుల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా మందిని తీసుకున్నారు. వాళ్ళలో రాజు కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరు? 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే దానియేలు, మిషాయేలు, అజర్యా, అనన్య. తర్వాత వాళ్ళకి పేర్లు మారుస్తారు. దానియేలు, మిషాయేలు, అజర్యా, అనన్య. దానియేలుకి బెల్తెషాజర్ అని పేరు పెట్టారు. మిషాయేలుకి మేషకు అని పేరు పెట్టారు. తర్వాత వచ్చేసి అనన్యాకి వచ్చేసి శద్రక్ అని పేరు పెట్టారు. అజర్యాకు వచ్చేసి అబేద్నెగో అని పేరు పెట్టారు. దానియేలు, అజర్యా, అనన్య, మిషాయేలు. ఆ 4కి దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో అని పేర్లు పెట్టారు అన్నమాట. కాబట్టి అక్కడ ఎంపిక చేయబడేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి అర్హత ఏం తెలుసా? వాళ్ళు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పరీక్ష వాళ్ళకి ఏంటిది? పరీక్ష. రాజుగారు వాళ్ళని అక్కడ నుంచి ఎంపిక చేస్తున్నారు, పరీక్షకి గురి చేస్తున్నాడు. ఆ పరీక్షలో ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు. మనం కూడా పరీక్షలు వచ్చినప్పుడు ఎట్లుండాలి? బలంగా ఉండాలి. బలంగా ఉంటే ధైర్యంగా ఉండాలి. తర్వాత
నాకు తెలివి ఉండాలి. తర్వాత ఏంటంటే స్పోర్ట్స్ దానికి తగినట్టు బాగుండాలి, ఫిట్నెస్ ఉండాలి. అలా నలుగురిని అక్కడ వాళ్ళు తీసుకున్నారు, ఎంపీ చేశారు. ఎంపీ చేసిన తర్వాత చూడండి, ఆ వచ్చిన ప్రజల్లో వచ్చి నలుగురిని వాళ్ళు ఎంపీ చేశారు. ఎంపీ చేసి వాళ్ళకి ఏం చేస్తారంటే, రాజుగారు చెప్పాడు, నా నగర్లో రాజనగర్లో వారు పనిచేయాలంటే వాళ్ళకి మన దేశంలో ఉన్నటువంటి సైన్స్, మన దేశంలో ఉన్నటువంటి మ్యాథ్స్, మన దేశంలో ఉన్నటువంటి ఖగోళ శాస్త్ర విషయాలు, నక్షత్రాలకు సంబంధించి లెక్కలు, తర్వాత సైన్స్, మనకి సంబంధించి ఎన్ని విద్యలు ఉన్నాయో మన దేశంలో అన్ని వాళ్ళకి నేర్పించాలి. వీళ్ళు దేవుని బిడ్డలు, యూదులు. వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు రాజుగారు వాళ్ళని ఎంపీ చేసి 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వాళ్ళకి ఏమేమి నేర్పించాలన్నాడు? వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సైన్స్, ఇంకా మ్యాథ్స్, తర్వాత వచ్చేసి ఖగోళ విషయాలు, జ్యోతిష్యం, ఇవన్నీ కూడా ఆస్ట్రానమీ, మొత్తం అన్నీ నేర్పించమని తెలియజేస్తారు. కాబట్టి నలుగురు ఆ 3 సంవత్సరాల శిక్షణకి వీళ్ళు ఎంపీ చేయబడ్డారు. చూసారా? 1, 2, 3, నలుగురు ఉన్నారా? అలా ఆ నలుగురు ఎంపీ చేయబడిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు పెద్ద పరీక్ష ఏంటంటే, వాళ్ళకి ఒక మంచి ఆఫర్. మీరైతే ఏం చేస్తారు? వాళ్ళకి ఆ నలుగురిని ఎంపీ చేసి వాళ్ళకి ఏమి చెప్పాడంటే, ఈ మా దేశంలో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు నేర్పిస్తాం, అన్ని అంశాలు, అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తాం. అయితే మీకు ఈ 3 సంవత్సరాలు మీరు కోరిన ఆహారం కాదు, రాజు గారు ఏం భోజనం చేస్తారో ఆ ఆహారం మీకు వస్తుందని చెప్పారు. మీరైతే ఏం చేస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తినేటువంటి భోజనం, ఆయన ఏం తింటాడో ఏం తాగుతాడో అవన్నీ మీకు వస్తాయి అంటే ఏం చేస్తారా? వద్దంటారా? కావాలంటారా? మామూలుగా అయితే ఏమంటారు? వద్దంటారా? కావాలంటారా? వద్దంటారా? నేనైతే కావాలంటాను. మొట్టమొదటి ప్రతి ఒక్కరు ఏమంటాం, అలాంటి అవకాశం వదులుతాం. కానీ వీళ్ళు దేవుని జ్ఞానంతో నింపబడిన వాళ్ళు కాబట్టి, దేవునికి భయపడేవారు కాబట్టి, ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు? ఆలోచించారు. అలాంటి మంచి అవకాశం ఇస్తే రాజుగారు భోజనం చేసేటువంటి ఆహారం దొరికినప్పుడు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు ఏం చేశారంటే, ఆ అవకాశంలో ఏం చేశారంటే దేవుని వైపు నిలబడ్డారు. ఎవరి వైపు నిలబడ్డారు? దేవుని వైపు నిలబడి ఒకసారి ఆలోచించారు. ఈ రాజుకి దేవుని భయం లేదు. నిజమైన దేవుడు ఎవరో ఈ రాజుకి తెలియదు. మనం సేవించే దేవుడు, మనం పూజించే దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు మనం ఏం తినాలో ఏం తినకూడదో చెప్పాడు, మన ఆహారం ఎలా ఉండాలో చెప్పాడు. కాబట్టి ఈ అన్ని రాజు అంటే దేవుడు, నిజమైన దేవుడిని తెలియనటువంటి ఈ రాజు చక్రవర్తి ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకోకూడదు, దేవుడి వైపు నిలబడాలని చెప్పి వాళ్ళు దాన్ని వద్దని నిర్ణయించుకున్నారు. వాళ్ళ ముందు వాళ్ళు అనుకున్న నలుగురు ఒకడు నాకొద్దు, నువ్వు తినరా అన్నారు. నలుగురు ఒకే మాట. దేవుని బిడ్డలు మన అందరూ దేవుని వైపు ఎలా ఉండాలి? అందరూ దేవుని వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టారు. ఎక్కడ కూడా దేవుని వ్యతిరేకంగా వాళ్ళు మోకరిల్లాలి. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, చెప్పండి నాకు. ప్రేమ గల తండ్రి, నీ బోధనాలు దానియేలు అతని స్నేహితులు నీ వైపు నిలబడి నిన్ను మహిమపరిచినట్లు నేను నీ వైపు నిలబడి నిన్ను మహిమపరచడానికి అన్ని వేళలా నాకు సహాయం చేయమని, నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. రైట్, కూర్చున్నావా? అర్థమైంది కదా? అర్థమైందా లేదా? చెప్పాలి, అర్థమైందా లేదా? నన్ను ప్రేమించే దేవుని కూచిని, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నాకు తెలిసి నేను యేసయ్య కూచిని. నన్ను ప్రేమించే దేవుని కూచిని, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. అమ్మ కూచినా అమ్మ మాట వింటాను, నాన్న కూచినా నాన్నను గౌరవిస్తాను. అమ్మ కూచినా అమ్మ మాట వింటాను, నాన్న కూచినా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక, మళ్ళీ అమ్మ కూచినా అమ్మ మాట వింటాను, నాన్న కూచినా నాన్నను గౌరవిస్తాను. అమ్మ కూచినా అమ్మ మాట వింటాను, నాన్న కూచినా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి కనుక దేవుని కీర్తిస్తాను, నిండు మనసుతో ప్రేమిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. పాట అర్థమైందా మీకు? అర్థమైందా? వచ్చిందా? వచ్చిందా? కూచినా నాన్నకు సాయం చేస్తాను, అమ్మ కూచినా అమ్మకు అన్నీ చెప్తాను, నాన్న కూచినా నాన్నకు సాయం చేస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక దేవుని స్తుతిస్తాను, నిండు ఆత్మతో పూజిస్తాను. దేవుని స్తుతిస్తాను, నిండు ఆత్మతో పూజిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి, కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు,
3 మిస్టేక్లు వచ్చింది. కొంచెం చదవాలి చదువుకో. నేను చాలా కీన్గా వింటా. కమ్ ఇప్పుడు జోయల్. మొదటి కానుంది 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని పట్ల అనుగ్రహింపబడినదే కానీ మీలో ఉన్న చప్పట్లో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరువురా, మీరు మీ సొత్తు గారు. ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇప్పుడు చేతులు ఎత్తున్నారు శృతి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీ దేహం మీరు మీ సొత్తు కాదు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. మీ దేవుడి వలన అనుగ్రహింపబడి బడినే ఉందా? అదే ఇంకెవరు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు. Close your eyes. మీ చేతులు ఇక్కడ పెట్టుకోండి. Close your eyes. దానియేలు అతని స్నేహితులు ఆ యోధా ప్రజలందరూ ఏ నగరం నుంచి వాళ్ళు బబులోనికి తీసుకురాబడినారు అంటే వాళ్ళ సొంత ఊరు, సొంత దేశం ఇజ్రాయెల్ దేశం. ఆ దేశంలో నగరం చెప్పా, ఆ రాజధాని, ఆ నగరం కాల్ చేసి తీసుకొచ్చారు వాళ్ళు. నగరం ఓకే, నీకు హింట్ ఇస్తాం. దాంట్లో షా అనే అక్షరం వస్తుంది. ఎరుకోకాకు అనుకుంటున్నాను. ఇంకో హింట్ ఇస్తా. దాంట్లో అక్షరం మూ కూడా వస్తుంది. 5 అక్షరాలు తెలుగులో. 5
దగ్గరికి వచ్చా నగరం. క్రిస్మస్ రోజు ఆ జ్ఞానులు యేసుప్రభు పుట్టిన బెత్లెహేములో అయితే రాజుల దగ్గరికి వెళ్ళారు. ఆ ఊరేది? సరే, యెరూషలేం. వెరీ గుడ్. డాడీ బస్ 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 ಅದು ಕೈ యెరూషలేం నుంచి వాళ్ళని ఆ యెరూషలేం నగరానికి కాల్చి అక్కడ ఉన్న ప్రజలందరూ యోధా ప్రజలందరూ ఒక రాజు తీసుకొచ్చాడు. ఆ రాజు పేరు ఏంటి? ఆ రాజు పేరు బ్లెస్ యు గెట్ ఏయ్, స్టాండ్ స్టాండ్ ఎవరైతే చెప్తారో ముందు వాళ్ళని పంపించేస్తాం బయట. మీ దగ్గర వచ్చేదని చెప్పు అన్న. వాళ్ళని యెరూషలేం నగరాన్ని కాల్ చేసి అక్కడ ఉన్న ప్రజలు తీసుకొచ్చాడు ఒక రాజు, బబులోను రాజు. నా రాజు పేరు ఆ రాజు పేరు చివరిలో రూ వస్తుంది. ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ నా వస్తుంది. నే డాష్ రూ తెలీదా? తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే స్టార్ట్. రాజు పేరు యెరూషలేం దగ్గర పెట్టి తీసుకెళ్ళి ఇంటి కావాలా? ఇంత చెప్పాను కదా. మొదటి అక్షరం నే, తర్వాత అక్షరం చివరిలో రూ. నే డాష్ రూ. వెరీ గుడ్. వెరీ గుడ్. స్టార్ట్ చేయి. స్టార్ట్. బందీలుగా తీసుకెళ్ళారు కదా రాజు. వాళ్ళలో నుంచి ఏ వయసు వాళ్ళని రాజు నగరంలో పనిచేయడానికి తీసుకొచ్చాడు? ముసలోళ్ళనే, చిన్నపిల్లలనే, యవనస్తులనే, స్త్రీలనే. యవనస్తులు. స్టార్ట్. అది అంతగానే ఇక్కడ మనం పాట నేర్చుకున్నాం కదా. వాళ్ళలో నలుగురు స్నేహితులు. ఆ స్నేహితుల్లో మొదట ఆయన పేరు ఏం పేరు? ಒಂದು ಸ್ಟೋರಿ ಹೇಳಿದ್ಲ ಫಸ್ಟ್ ಸ್ಟೋರಿ ಯಾರ್ ಸ್ಟೋರಿ ಹೇಳಿದ್ರೆ ಕನ್ನಡದಲ್ಲಿ చెప్పు. ಯಾರ್ ಸ್ಟೋರಿ ಹೇಳಿದ್ರು ಅವರು? ನలుగుರು ಸ್ನೇಹಿತರು 4 ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ರಾ? ಆ ಫ್ರೆಂಡ್ಸ್ ಒಳಗೆ ಮೇನ್ ಫ್ರೆಂಡ್ ಯಾರು ಇರ್ತಾರೆ? ಕರೆಕ್ಟ್ చెప్పు. ವೆರಿ ಗುಡ್. ಕರೆಕ್ಟ್ ಅದೇ నువ్వు చెప్పేది కరెక్టే. ಹೇಳು. వెరీ ವೆರಿ గుడ్. ಗುಡ್. అందుకు అంత ఆలోచన. కప్పలు కొట్టాలి. డబ్బులు కట్టాలి. త్వరగా. దానియేలు అతని స్నేహితులు రాజుగారి ఆహారం పూజించారు. ఎందుకు పూజించారు? చెప్తాను. తెలియదు ఆ భోజనం అంటే ఎవరు పెట్టేవారు? ఏనన్నా? అది దేవుడికి పెట్టి రాజుగారి భోజనం వాళ్ళకి తీసుకొచ్చేవాడు. దేవుడికి ఆ భోజనం తినొద్దు అన్నారు కదా. ఎందుకు తినొద్దు
తినవద్దన్నారు, ఎందుకు తినకూడదని చెప్పాడు దానియేలు? అదే దేవునికి వ్యతిరేకంగా దేవుని అనే మాటలు వేరుగా వాడు. ఎందుకు వ్యతిరేకంగా? దేవుని కంటే ముందు ఎవరు పెట్టారు? కరెక్టేనా? దానికి ఇంకో గోడు ఉంది. దేవుడు అనే మాట ఇంకో గోడు. బబులోను వారు వాడిన మాట. అది దానియేలు అతని స్నేహితుడు ఎటువంటి ఆహారం అడిగారు? వాళ్ళు మాంసాహారమా, ఏ ఆహారం అడిగారు? శాఖ ధాన్యాలు. Very good. ఇది. అది కూడా నెక్స్ట్. ప్రెట్టి కూరగాయలు, మంచినీళ్ళు ఎన్ని రోజులు అడిగారు? 10 రోజులు. దేవుడు నిలబడ్డారు కదా, దానియేలు అతని స్నేహితుడు. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. ఎన్ని రెట్లు ఇచ్చాడు? 1 రెట్లు. 1 రెట్ట, 2, 10 రెట్ల. 10. వెరీ గుడ్. 10 రెట్లు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సరే అది కూడా నెక్స్ట్ కొట్టండి. దానియేలు అతని స్నేహితులు ఎవరి ఆజ్ఞకు లోబడ్డారు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, దేవుని గణపరచడం వల్ల దేవుడు వారిని గణపరిచాడు. మూడు, 4, 5, 6 ఇంకా అట్లా కలర్ ಮಾಡಬೇಕು. పర్లేదు అలా చిన్నపిల్లలది టీమ్ లీడర్స్ మీ పేపర్ల మీద రైట్ హ్యాండ్ మా రైట్ హ్యాండ్ ఏం పర్వాలేదు, రైట్ హ్యాండ్ పెట్టు. వెరీ గుడ్. ಈಗ ಆರೆಂಜ್ ಎಲ್ಲೋ ಯಾವುದೋ ಉಂಟು. ರೆಡ್ ಶೋನ ಮಾಡಿಲ್ಲ, ಒಂದು ಮಾಡು, ಟೈಮ್ ಆಗ್ತೈತೆ. వెరీ గుడ్.
1, 2, 3. Sycamore, sycamore, song sing them. Once more, once there was. Short, short, Jackaiah wants to see. Yes, I know, and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more, Jackaiah collection ki. Pamala cheyamante rupai chestadu tax collection. Jackaiah collection ki. Pamala cheyamante rupai chestadu tax collection. King of kings, Esaiah వచ్చి చెట్టుపైకి చూచి పేరు పెట్టి పిలిచి. King of kings, Esaiah వచ్చి చెట్టుపైకి చూచి పేరు పెట్టి పిలిచి. నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more. అర్థమైందా? చేస్తారా? King of kings, Esaiah వచ్చి చెట్టుపైకి చూచి పేరు పెట్టి పిలిచి. King of kings, Esaiah వచ్చి చెట్టుపైకి చూచి పేరు పెట్టి పిలిచి. నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more. అలా అది కంప్లీట్ చేస్తున్నప్పుడు తెరచి ఇంటిలోనికి తన హృదయంలోనికి యేసయ్యను పిలిచి. జక్కయ్య తన డోరు తెరచి ఇంటిలోనికి తన హృదయంలోనికి యేసయ్యను పిలిచి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గింతలిచ్చి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గింతలిచ్చి. నేను కూడా అబ్రహాము కుమారుని అయ్యానన్నాడు. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more, once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more. సెకండ్ చరణం అర్థమైంది, వచ్చిందా? జక్కయ్య తన డోరు తెరిచి ఇంటిలోనికి తన హృదయంలోనికి యేసయ్యను పిలిచి. జక్కయ్య తన డోరు తెరిచి ఇంటిలోనికి తన హృదయంలోనికి యేసయ్యను పిలిచి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గింతలిచ్చి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గింతలిచ్చి. నేను కూడా అబ్రహాము కుమారుని అయ్యానని అన్నాడు. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more. జక్కయ్యలా నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యేసయ్యకు నా హార్టునిస్తా. జక్కయ్యలా నేను కూడా టైం వేస్ట్ చేయకుండా యేసయ్యకు నా హార్టునిస్తా. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవియర్గా యాక్సెప్ట్ చేసి. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవియర్గా యాక్సెప్ట్ చేసి. నేను కూడా ఈనాడే దేవుని బిడ్డగా మారతాను. మూడవది చరణం అర్థమైందా? మీరు చెప్పాలి ఇప్పుడు. నేను నా హార్టునిస్తా. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవియర్గా యాక్సెప్ట్ చేసి. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవియర్గా యాక్సెప్ట్ చేసి. నేను కూడా ఈనాడే దేవుని బిడ్డగా మారతాను. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing them. Once more. Once there was short, Jackaiah wants to see. Esaiah knew and runs to tree. Sycamore, sycamore, song sing
it up. Once more, once more. Sing a more song, sing it up. Once more, one step back. Short, Jackaya wants to sing. Yes, I know, that's to me. Sing a more song, sing it up. Once more, once more.
కొంచెం Take with sound. ఎందుకు